వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గత కొద్ది రోజుల వరంగల్లో జరుగుతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు హనుమకొండ వరంగల్ జిల్లాల పర్యటనకు ఇచ్చేశారు. ప్రస్తుతానికి కవిత గారు మనతో ఉన్నారు. ఇప్పటికే సమయనగర్తో పాటు మిగిలిన ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఎట్లాంటి ఆలోచన విధానాలతో ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏం గుర్తించారు కల్వకుంట్ల కవిత గారు? ఇప్పటికే ఒక మూమెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఒక నమస్తే మేడం, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు వరంగల్ హనుమకొండ జిల్లాలు కూడా మొన్న వర్షాభావ పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. దాని అందరి బాధితులను పరామర్శించిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? ఇక్కడ ప్రధానంగా ఒకటండి, మొత్తం ఏ జిల్లాకు పోయినా కూడా కంటిన్యూస్గా సమస్యలు అనేటటువంటివి కనపడతానే ఉన్నాయి. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రతి జిల్లాలో కనబడుతుంది. అయితే సరే, సమస్యలు ఎప్పటికీ ఉంటాయి, ఒకటే ప్రభుత్వం సాల్వ్ చేస్తుందని నేను అంటలేను. కాకపోతే కొంచెం శ్రద్ధ పెట్టాలని అంటున్నా. ఇక్కడ మొన్న వరదలు వచ్చినాయి, వరదలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చిపోయినారు. ముఖ్యమంత్రి గారు వచ్చి 15 రోజులు అవుతుంది. కానీ 15 రోజులలో కనీసం ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తి కాలేదు. అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పితే కూడా హామీలు పూర్తి అవుతలేవు అని అంటే ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం ఎట్లుంటుంది? నేను అడిగేది అది ఒక్కటే. పాలిటిక్స్ చేయడానికి ఇంకా చాలా సంవత్సరాలు ఉంది. చివరి సంవత్సరంలో పాలిటిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు పరిపాలన పైన దృష్టి పెట్టాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు మీరు బాధితులు కూడా మీకు ఏం చెప్పారు? ఇప్పుడు వారికి ఏంటంటే అందరూ వచ్చారు, పరామర్శించున్నారు, మీ బాధితులతో మీరు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. వారు ఏమని చెప్పారు మీకు? అంటే మేము ఒక సంస్థ అండి, సంస్థ ఎంతగానో చేయగలుగుతుంది. సంస్థ కొంత మేరకు చేయగలుగుతుంది. కొంత మేరకు చేయగలిగినట్టు మా మొత్తము వరంగల్ హన్మకొండ నాయకులంతా కలిసి కొంత డబ్బులు పోగేసి పెట్టిండ్రు. ఒకటో రెండో కుటుంబాలకు మేము సాయం చేయగలిగినాం. కానీ ప్రభుత్వాలు చేస్తే మొత్తం 150 కుటుంబాలకు అందుతుంది కదా సహాయం. సో మేము సింబాలిక్గా యాజ్ ఎ ప్రొటెస్ట్, ప్రభుత్వం రూపాయలే కాబట్టి మేము 2 రూపాయలు ఇచ్చి వచ్చినాం ఇవాళ ఒక కుటుంబానికి, తప్పితే వేరే ఏం లేదు. మేము కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి మాట అంటే గవర్నమెంట్ ఆర్డర్, ఆ ఆర్డరే ఇవాళ ఇంప్లిమెంట్ అయితే లేదంటే మరి ఎవరి దగ్గర పోవాలి ప్రజలు? దానికోసం ఆలోచన చేయాలి. ఇవాళ మేము సమయనగర్లో మునిగిపోయినటువంటి ప్రాంతాలను చూసినాం. అట్లనే ఎంజీఎంలో పరీక్షలు జరుగుతలేవు సరిగ్గా, ఫ్రీగా ఇదివరకు టెస్టులు చేసేవాళ్ళు, అవి జరుగుతలేవు, అవి చూస్తాం. తర్వాత సీకేఎం హాస్పిటల్ కేవలం మహిళల కోసం ఉన్న హాస్పిటల్లో అసలు కూడా వసతులు లేవు, అక్కడ కూడా వెళ్ళి చూస్తాం. ఇట్లా ఒక్కొక్కటి మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ వరంగల్ హన్మకొండ జిల్లాలలో 5 నియోజకవర్గాల్లో కూడా పర్యటన చేస్తాం. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో మహిళా నాయకత్వం లోపం ఉందని చెప్పి మహిళా సమస్యలను పరిష్కరించడానికి కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. పూర్తి స్థాయిలో ఒక సెంట్రల్ లెవెల్లో ప్రభావం చూపించేటువంటి మహిళా నాయకులు లేరన్నటువంటి ఒక కాన్సెప్ట్ వినబడుతుంది. ఒక వసుంధర రాజే కావచ్చు, ఒక సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు కూడా తెలంగాణ ప్రాంతం నుండి వస్తే బాగుంటుందన్న ఒక ఆశాభావం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా కల్వకుంట్ల కవిత గారు ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తుందని చాలామంది చెప్తున్నారు. మీ ఆలోచన విధానం ఎట్లుంది మేడం? మీ అభిమానానికి ధన్యవాదాలండి. ఇది రుద్రమ ఏలినటువంటి నేల. వరంగల్ అంటేనే మహిళలు అబలలు కాదు సబలలను నిరూపించినటువంటి రాణి రుద్రమ ఏలినటువంటి నేల. మన తెలంగాణ నుండి అనేక మంది మహిళలు నాయకత్వం వహించిండ్రు. వారి తోవలో నేను కూడా నడుస్తాను. నాయకత్వానికి మహిళనా పురుషుడు అనే తేడా ఉండదు. నాయకుడికి ఉండే లక్షణం ఏంటంటే ప్రజలకు సమస్య ఉంటే దాన్ని చూసి స్పందించడం. ఆ స్పందించేటటువంటి గుణం మా జాగృతిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నది. ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ మేడం. ఇప్పటి వరకు ఇక్కడ ఆ ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చో దాని మీద కూడా సఫలీకృతం కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ రీసెంట్గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు, బాధితులకు కూడా ఒక భరోసా కల్పించారు. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ జరగలేదన్న ఒక ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తమది ఒక ట్రస్ట్ కాబట్టి కేవలం కొంతవరకే సహాయం చేయగలుగుతాము, సమస్యల్ని మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, కానీ పూర్తి స్థాయిలో సహాయం చేయాలంటే ఒక సంస్థతోటి కాదు. కాబట్టి ప్రభుత్వాలు చొరవ తీసుకొని బాధితుల పక్షాన్ని నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరకపోవడాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు ప్రజా సమస్యలను తెలుసుకోవడము, దాన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వెళ్తేనే అన్ని సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుంది అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఒక మహిళా నాయకత్వం కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి అవసరం అవుతుందన్నటువంటి ఆశాభావాన్ని కూడా కొంతమంది తెలంగాణ జాగృతి నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యామ్నాయంగా కల్వకుంట్ల కవిత గారు నిలబడతారా, లేకపోతే ఇక్కడ రాజకీయ ఊబిలోనే తను ఇబ్బంది పడతారా, లేకపోతే రాణి రుద్రమ ఏలిన గడ్డ మీద నుండి కూడా తను ఒక ప్రకటన చేశారు. ఇక్కడ మహిళా నాయకత్వం స్పష్టంగా ఉంది కాబట్టి కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా తమ శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి ఇక్కడ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ హనుమకొండలో కొన్ని ప్రాంతాలని పర్యటించారు. ఈరోజు రేపు 2 రోజుల్లో కూడా ఇక్కడ పర్యటనలు ఉంటున్నటువంటి నేపథ్యంలో రేపటి షెడ్యూల్కు సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎంజీఎంలో ఉన్న
ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి కూడా వెళ్తున్నారు. ఆ సమస్యలు కూడా ఎప్పటి నుంచో పెండింగ్లు ఉంటున్నాయి. అవన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నారు. అసలు ట్రీట్మెంట్ అనేది కూడా జరగడం లేదు కాబట్టి అక్కడ కూడా సమస్య విపరీతంగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి పరిశీలించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయాలి, కానీ అది చివరి సంవత్సరం రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. మిగిలిన 4 సంవత్సరాలు కూడా ప్రజా సమస్యలపైనే దృష్టి పెట్టాలన్నటువంటి ఒక సూచనలు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.